ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, పేరు సవరణ, కుటుంబ వివరాల మార్పు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాల కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. అయితే ఈ ప్రక్రియపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ఫారం నింపాలి, ఏ పత్రాలు సమర్పించాలి, ఎక్కడ దరఖాస్తు చేయాలి అనే విషయాల్లో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయాలంటే ఆధార్, ఓటర్ కార్డులో పేరు, స్పెల్లింగ్ లేదా ఇతర వివరాల్లో చిన్న తేడా ఉన్నా అప్లికేషన్ ముందుకు వెళ్లటం లేదని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. సర్వ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 10 రోజులు దాటుతా ఉంది. ఈ సర్వ ప్రాసెస్ సంబంధించి ఓటర్ సమగ్ర సవరణకు సంబంధించి కూడా అనేక కన్ఫ్యూజన్లు ఏర్పడతా ఉన్నాయి. అన్న చెప్పండి అన్న, అన్నది సర్వే జరుగుతూ ఉంది, దీనిపైన ఐడియా ఉందా? ఐడియా ఉంది, కొంచెం లిమిటెడ్ ఐడియా ఉంది. ఈ సర్వే అనేది ఓటర్స్ది రీసర్వే అనేది జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కనుక ఏదైనా డూప్లికేట్ ఓట్స్ కానీ డెట్ ఓట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక అవి రిమూవ్ చేసి ఫ్రెష్గా ఎంతమంది పర్ఫెక్ట్గా ఉన్నారు అనేది అది తెలియడానికి పాసిబిలిటీ ఉండిద్ది. అంతేకాకుండా ఇందులో కొన్ని కఠిన శిక్షలు కూడా మనకి చట్టంలో ఉండే ఛాన్స్ ఉంది. ఈ దానిలో డూప్లికేట్ అయినా కానీ డూప్లికేట్ ఓటర్స్ ఉంటే కనుక వాళ్ళకి శిక్ష పడే ఛాన్స్ కూడా ఉందని నాకు రిలేటెడ్గా ఈ సోషల్ మీడియాలో వాటిల్లో ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసిందండి. మీరు చెప్పండి, అనేది ఐడియా ఉందా? ఉంది సార్. దాని గురించి ఏంటంటే ఇప్పుడు అది మనకి ఒక రీసర్వే లాగా చేస్తున్నారు. దానికి ఏంటంటే దాంట్లో డీటెయిల్స్ అప్డేట్ చేయడం కానీ లేకపోతే ఫేక్ ఏమన్నా ఉన్నా అవి తీసేయటం కానీ అది చేస్తున్నారు ప్రజెంట్. సో మీరు చేసుకున్నారా ఓటు? చేసుకున్నాం సార్. సచివాలయం నుంచి ఒక కోఆర్డినేటర్ వచ్చి దాని గురించి వివరంగా చెప్పి చేపించారు, చేసుకున్నాం సార్. ఓటు పైన ఇంట్రెస్ట్ ఉందా? ఉంది సార్. లాస్ట్ టైం నేను ఓటు వేసాను, ఫస్ట్ టైం నా ఓటర్. నెక్స్ట్ టైం మళ్ళీ ఉంది. అనే ఒక సర్వే జరుగుతుంది, ఐడియా ఉందా? అవునండి, జరుగుతుంది. మీరు చేసుకున్నారా? చేసాము. ఎల్లమ్మటి వస్తున్నారు, వీఆర్ఆర్ను పార్టీల పరంగా వస్తున్నారు. జరుగుతుంది, సర్వే అయితే జరుగుతుంది. సర్వే చేయడం కూడా అందుకు మంచిదే, ఇది జరగాలి కూడా. మరి గతంలో ఎప్పుడు సర్వే జరిగిందో మాకైతే ఐడియా లేదు, కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఇప్పుడు సర్వే చేయడం అనేది చాలా కరెక్ట్ అని చెప్పని మేమైతే ఆలోచిస్తున్నాం. ఓటు అనేది ఇంట్రెస్ట్ ఉందా మీకు? పక్కాగా. మనిషికి ఓటు విలువ చాలా మెయిన్ కదా, ముఖ్యం కదా. ఓటు అనేది కంపల్సరీ ఉండాలి. సార్ చెప్పండి సార్, సర్వే జరుగుతుంది, ఐడియా ఉందా? సర్వే జరుగుతుంది, ఐడియా ఉందా? ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటంటే, చేసుకున్నారు మీరు? లేదండి, ఇంకా వచ్చారు కానీ వెళ్ళాము. అయ్యానంటే కొంతమంది నేమ్స్ పెద్దని కొన్ని మ్యాచ్ అవ్వట్లేదు. దానివల్ల మా ఇంట్లో 3 ఓట్లు ఉంటే 2 అయ్యాయి, ఇంకొకరు అవ్వలేదు. అంటే మీరు ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఆ పేరుకు సంబంధించి ఆధార్ కార్డులో ఒకలా నేమింగ్ మారుతూ ఉంటే తీసుకోవట్లేదు. సో ఈ ఇబ్బందులకు సంబంధించి ఏం చెప్తున్నారు? అది ఏదైనా గవర్నమెంట్ అంతకుముందు ఎప్పుడుదో సర్వే కాకుండా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ని బట్టి తీసుకుంటే ఒక లాకింగ్ సిస్టమ్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందని నాకు. అంటే అసలు ఓటు అంటే ఇంట్రెస్ట్ ఉందా సార్ మీకు? ఓటు మరి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా కంపల్సరిగా ఓటు ఒకటే ఆయుధం. ఎక్కడైతే కొండగా నేమ్స్ దగ్గర ఇబ్బంది అవుతుంది, అక్కడ మ్యాచ్ అవడం పోవడం వల్ల అవన్నీ కూడా ఆలస్యం అవుతుంది. అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని షార్ట్అవుట్ చేస్తే ఈ ప్రక్రియ అనేది కూడా మరింత వేగవంతం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్న పబ్లిక్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఆర్కోతో కలిసి వినయ్, NTV, విజయవాడ నుంచి.